హాయ్ హలో హౌ ఆర్ యూ టుడే మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్ 3.6 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎం రెండు ఫైండ్ అవుట్. సో మనం ఫస్ట్ చూద్దాం ఫ్యాక్టర్స్. ఫస్ట్ మనం ఫ్యాక్టర్ 15. ఫస్ట్ క్వశ్చన్ 15, 24. సో 15 ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రావాలి మనం ఫ్యాక్టర్స్ రాస్తే. సో 3 5s 50. ఓకే, 3 5s 50. నెక్స్ట్ 24. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ వస్తుంది. 2 into 2 2 to 4 2 into 12. నెక్స్ట్ 2 into 2 రాసి 12ని 2 6 12. నెక్స్ట్ సేమ్ ఇట్ 2 2 ఈ రెండింటిని అలాగే రాసి ఇక్కడ 6 కదా, 6ని 2 3s 6. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇవి ఫ్యాక్టర్స్, 24 ఈ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం హెచ్సిఎం రెండు. ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఏంటి? ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎంకి ఎల్సిఎం ఏంటంటే ఇప్పుడు మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ రౌండ్ అప్ చేసుకుందాం. దీంట్లో 3 5, దీంట్లో 3. సో కామన్గా ఉన్న నెంబర్ 3. సో 3 కామన్గా ఉన్నది 3 1 టైం రాసుకోవాలి. రిమైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఇక్కడ రిమైనింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 5 ఇంటూ ఇక్కడ 1 2 3 2 into 2 into 2. ఓకే, 3 5s 15 15 into 30. దాన్ని మొత్తం ఇంటూ చేస్తే మనకి 120 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. నౌ హెచ్సిఎఫ్ అంటే ఏంటి అంటే కామన్ ఫ్యాక్టర్. చూడండి, ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఓన్లీ 3 ఉంది కదా. సో దిస్ ఇస్ ద హెచ్సిఎఫ్. ఇదే హెచ్సిఎఫ్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 8 25. సో మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 8కి ఫ్యాక్టర్స్ 2 into 4 2 4s 8. అగైన్ 4ని 2 into 2గా రాసుకోవచ్చు. ఈ 2 తీసుకోవాలి. ఓకేనా? అంటే ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ 25కి 2 టేబుల్ రాదు. 5 5s 25 5 5s 25. ఇంతే, ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో కామన్ నెంబర్స్ ఏమున్నాయి? ఏం లేవు కదా. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టోటల్ ఇంటూ చేయాలి. కామన్ నెంబర్స్ లేవు కాబట్టి టోటల్ 2 into 2 into 2 into 5 into 5. సో ఆన్సర్ ఎంత వస్తుంది మొత్తం ఇంటూ చేస్తే అంటే 200. ఓకే, 2 2s 4 4 2s 8 8 5s 40 40 5s 200. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఈ రెండిట్లలో? చూడండి, 1 కూడా 1 టేబుల్ వస్తుంది. సో కామన్ ఫ్యాక్టర్ 1 అన్నట్టు. ఇక్కడ 1 టేబుల్ 25 వస్తుంది, 8 వస్తుంది. సో కామన్ ఫ్యాక్టర్ 1. వేరే ఏ నెంబర్ లేదు కదా. కామన్ ఫ్యాక్టర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 12 48. 12కి ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ 2 into 2 6 12. అగైన్ 6ని మనం 2 3s 6 ఇలా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 48 2 into 2 2s 4 2 4s 8. అగైన్ 2 into 24ని 2 into 2s 2 2 2s 4. మళ్ళీ 2 into 2 into 12ని మనం 2 6 12. అగైన్ 2 into 2 into 2 into ఇక్కడ ఉన్నవి రాశాను. నెక్స్ట్ ఈ లాస్ట్ని డివైడ్ చేసుకోవాలి. 2 into 2 3s 6. ఓకే, ఇవి ఫ్యాక్టర్స్. దీంట్లో కామన్గా ఉన్నాయి 2 2, ఇక్కడ 2 2 అండ్ 3 కూడా కామన్ ఫ్యాక్టర్ 3. సో హెచ్సిఎం ఎల్సిఎం ఫస్ట్. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ కామన్గా ఉన్నాయి 2 2 3 2 into 2 into 3. నెక్స్ట్ రిమైనింగ్ దీంట్లో ఏం లేవు. దీంట్లో రిమైనింగ్ 2 into 2 2 into 2. ఓకే, సో మొత్తం ఇంటూ చేస్తే మనకి 48 వస్తుంది.
ఓకేనా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ కదా, కామన్గా ఉన్నాయి 2 2 3, 2 ఇంటూ 2 ఇంటూ 3, సో 2 2 is 4, 4 3 is 12. HCF is 12. Okay, clear? Next, second question. If the LCM of two numbers is 216 and their product is 7776, what will be the HCF? LCM ఇచ్చారు, టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఇచ్చారు, సో మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. సో మనకి ఫార్ములా ఏంటి అంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏంటి, ఏదైనా టూ నెంబర్స్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ LCM ఇంటూ HCM. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే మనకు నెంబర్స్ టూ నెంబర్స్ని ఇంటూ చేస్తే వాటి LCM HCMలు ఇంటూ చేసిన ఇది ఇంటూ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట. సో క్వశ్చన్ ఏంటంటే మనం క్వశ్చన్లో ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ టూ నెంబర్స్ ఇవ్వలేదు కదా, టూ నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చారు. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఎంత ఇచ్చారు, 7776. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇది ఈజ్ ఈక్వల్ LCM ఇచ్చారా, క్వశ్చన్లో LCM ఇచ్చారు. LCM హౌ మచ్, 216 ఇంటూ HCF ఇవ్వలేదు, మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. HCF ఇక్కడ M రాశాను నేను, సారీ, HCF. సో HCF ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఇక్కడ ఇంటూలో ఉంది కదా, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 7776 by 216 ఈజ్ ఈక్వల్ టు HCF. ఇది డివిజన్ చేస్తే మనకి HCF వస్తుంది. సో HCF ఎంత అంటే ఇది డివిజన్ చేయండి మీరు వీడియో పాజ్ చేసి. సో మనకి ఇది కట్ చేస్తే ఆన్సర్ HCF 36 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 3276. ఇఫ్ దేర్ HCF ఈస్ ఫైండ్ దేర్ LCM. HCF is 6, find the LCM. HCF ఇచ్చారు, LCM ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ ఇందాక ఫార్ములా. సో థర్డ్ క్వశ్చన్లో ప్రొడక్ట్ ఇచ్చారు 3276. 3276, దిస్ ఈజ్ ద ప్రొడక్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారు, దేర్ HCF is 6. HCF ఇచ్చారు 6, LCM మనం ఫైండ్ అవుట్ చేయాలి. LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 6 అనేది ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుతుంది. 3276 6 ఈజ్ ఈక్వల్ టు LCM. సో దీన్ని మనం కట్ చేస్తే 546 వస్తుంది ఆన్సర్. 546 డివిజన్ చేయండి, మీకు ఇలా కట్ చేయడం రాకపోతే డివిజన్ చేయండి. దిస్ ఈజ్ ద LCM. LCMే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద HCF ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 6 అండ్ దెన్ LCM ఈజ్ 36. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 12, ఫైండ్ అనదర్ నెంబర్. HCF ఇచ్చారు, LCM ఇచ్చారు అండ్ వన్ నెంబర్ ఇచ్చారు. సో ఇంకొక నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ HCF ఎంత ఇచ్చారు, HCF నెంబర్స్ 6. HCF 6. నెక్స్ట్ అండ్ LCM is 36. LCM is equal to 36 and one of the number is 12. So one AB అనుకుందాం. టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ కదా, ఒక నెంబర్ ఇచ్చారు అది ఏ అనుకుందాం, ఆ ఏ నెంబర్ ఎంత ఇచ్చారు 12 ఇచ్చారు. ఇంకో నెంబర్ B అనుకుందాం, మనకు B నెంబర్ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది B. సో ఫార్ములా ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే A ఇంటూ B. సో A ఇంటూ B ఈక్వల్ టు HCF ఇంటూ LCM. సో A ఇంటూ B అంటే A అంటే 12, మనకి B అంటే ఇవ్వలేదు కదా, సో B రైట్ చేద్దాం. HCF హౌ మచ్ 6, LCM హౌ మచ్, LCM 36. నౌ B ఈక్వల్ టు ఇక్కడ 6 ఇంటూ 36 బై ఇక్కడ ఇంటూలు ఉంది కదా 12, ఇటు వస్తే డివిజన్ అయిపోతుంది. ఓకే, B ఈక్వల్ టు ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ కట్ చేయొచ్చు. 6 1 6, 6 2 12.
నెక్స్ట్ 2 టేబుల్తో 36ని, లేకపోతే డైరెక్ట్గా 12 టేబుల్ 36 అయినా కట్ చేయొచ్చు. 12 టేబుల్ 36, 12 3 is 36. అవ్వండి ఒక్క నిమిషం, 12 టేబుల్ కట్ చేసి ఇక్కడ ఇలా అయినా వస్తుంది. 6 into 36 by 12. 12 1s are 12, 2 3s are 36. నెక్స్ట్ 6 మిగిలింది కదా, 6 into 3 ఇదే కదా రిమైనింగ్. 6 3s are 18. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఇంకో నెంబర్, ఒక నెంబర్ 12, ఇంకో నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ నెంబర్ 18 అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే అండి, ఎక్సర్సైజ్ 3.3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం 3.6 కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3.7 ఉందా చూద్దాం. 3.7 ఉంది. మనం 3.7 నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.